నమస్తే. నేను తమిళ్ సినిమాలు అంటే పాతవి 70స్, 80స్ తమిళ్ సినిమాలు చూసినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసి నా తమిళ్ మిత్రులను అడిగాను నేను. ఎంతసేపు అంటే ఆ 70, 80 దశకాల్లో ఆ 60 దశకం సంబంధించిన తమిళ్ సినిమాలు కూడా 60స్, 70స్, 80స్ వరకు ఉన్న తమిళ్ సినిమాల్లో కూడా ఎంతసేపు బ్రాహ్మణుల్ని జోకర్లుగా చూపించడం, ఈ ట్రెండ్ అక్కడే స్టార్ట్ అయింది. మన తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది అది. బ్రాహ్మణుని పురోహితుని, హిందూ పురోహితుని జోకర్గా చూపించడం, అతనిపై సీన్లు క్రియేట్ చేయడం, మంచి దాన్ని హాస్యంగా చేసి వడ్డించి డబ్బులు దండుకోవడం, మనం అందరం కూడా పగలబడి నవ్వి ఆనందించడం అనేది ఇది 60-70లోనే తమిళ సినిమాల్లో ప్రారంభమైంది. ఎవరా డైరెక్టర్లు? ఎవరంటే వాళ్ళు క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ తమిళ్ డైరెక్టర్లు దీన్ని ప్రారంభించారు. బ్రాహ్మణుల్ని, పురోహితుల్ని జోకర్లుగా చూపించడం, వాళ్ళ వేషధారణపై అసభ్యంగా సీన్లు తీయడం, ఇదంతా కూడా. అయితే ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వెళ్దాం. పాకిస్తాన్ సినిమాల్లో జోకర్లు ఎవరో తెలుసా? చాలా వరకు పాకిస్తాన్ సినిమాల్లో జోకర్లుగా, అంటే ఇక్కడ మన తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ మనం గుర్తించాం, తెలంగాణ స్లాంగ్ యాస మాట్లాడే వాడిని కమెడియన్ గా చూపించే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఒక ప్రచారం. కొన్ని సినిమాల్లో అట్లా ఉంది, దానిపై పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో సినిమాల్లో ఎవరు జోకర్లు అంటే సిక్కులు. ఇది కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. సిక్కుల్ని కమెడియన్లుగా, అంటే వాళ్ళ వేషధారణపై వ్యాఖ్యలు చేస్తూ, వాళ్ళని చాతగాని వాళ్ళగా చూపిస్తూ, వాళ్ళని సినిమాల్లో కొట్టడాలు, కొన్ని చోట్ల అయితే చెప్పులతో కొడుతున్న సీన్లు, ఈ విధంగా సిక్కుల్ని అవమానిస్తూ వాళ్ళని జోకర్లుగా ఉన్న సీన్లు పెడుతూ శునకానందం పొందుతున్నది పాకిస్తాన్ సినిమా రంగం. దీని వెనకాల ఒక కుట్ర ఉంటుంది. ఆ మతంలో పెరుగుతున్న నెక్స్ట్ జనరేషన్ కు ఆ మతం పట్ల గౌరవం తగ్గాలి అనే ఒక కుట్రతోటి ఇది చేస్తారు వాళ్ళు. మరి సిక్కు సమాజం ఎంత శూరత్వం కలిగిన సమాజమో ప్రపంచానికి తెలుసు. సిక్కు సమాజ చరిత్ర చదివితే తెలుస్తుంది, వాళ్ళ బలిదానాలు, వాళ్ళ శౌర్యం. అటువంటి సిక్కు సమాజాన్ని, అసలు ఆ మతం పుట్టిందే పోరాటంపై, అటువంటి ఆరాధన పద్ధతిని అవమానిస్తూ ఈరోజు సిక్కులను జోకర్లుగా చూపించి శునకాదం పొందుతున్న పాకిస్తాన్ సినిమా రంగాన్ని మనందరం కూడా ఎండగట్టాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.